హాయ్ హలో నమస్తే. ప్రేమ్ నగర్లో ఒక మంచి సీన్ వినండి. నమస్తే. హలో, మీరా? కూర్చోండి కూర్చోండి. ఆ, ఏమిటి ఆకాశం నుండి భూమికి దిగారు? నిలకడ కోసం. నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరకు వచ్చారా? అంతేలేండి. నన్నొక్కసారి చూడగానే అదే పనిగా వెంట పడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కరలేని స్టైల్స్ అన్నీ నా కోసం వెతుకుతారు. బహుశా కష్టం తక్కువ, ఆదాయం ఎక్కువని. థ్యాంక్స్. అరే, కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పాల్సి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావలసింది. నాకున్న వ్యసనాలు, వ్యామోహాలు బహుశా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మరి వాటికి అనుగుణంగా అణకువగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో, నా పాయింట్ మీకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చేయాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి. నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీరెంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కావలసిందల్లా మనిషి మీద అభిమానం. అదుంటే చాలు. మీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లెక్కేం కాదు. మేము ఎన్ని కుటుంబాల్ని పోషించడం లేదు. నాకు కావలసింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది. దాన్ని ఏ పరిస్థితుల్లోనూ చంపుకోలేను. గుడ్. అవన్నీ నీ షరతులన్నమాట. అవును. నేను మీ నౌకరుగా చూడవలసింది మీ శ్రేయస్సు, మీ క్షేమం. అంతకు మించి నేనేమీ చెయ్యలేను. అయితే మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. యు ఆర్ అపాయింటెడ్. అడ్వాన్స్ తీసుకోండి. మీకేవో బాధ్యతలవి ఉన్నాయన్నారుగా, అవన్నీ సర్దుకుని రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.